హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు నూనెతోని స్టవ్తోని పని లేకుండా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పచ్చడి పచ్చిమిరపకాయల పచ్చడి చాలా టేస్టీగా ఉన్నది. పాతకాలం పద్ధతిలో ఇలా చేసేవాళ్ళండి, చాలా బాగుంటుంది. ఆ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే నూనెతోని కానీ లేదా నెయ్యితోని కానీ తినండి. ఉత్తగా ఈ పచ్చడి ఒక్కసారి ఫస్ట్ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదొక టేస్ట్ వస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తినండి. చలికాలంలో స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఈ పచ్చడి చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక పెద్ద సైజు మిరపకాయలు, అంటే మీడియంగా ఉండే కారం మిరపకాయలు తీసుకోండి. మరీ స్పైసీ అయితే బాగుండదండి, కడుపులో మంట వచ్చేస్తుంది. మీరు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మీరు అదైనా వాడుకోవచ్చు. నేను ఎక్కువైతే స్పైసీ వాడట్లేదండి. మీడియం స్పైసీ ఉండేవి వాడుతున్నాను మిరపకాయలు. నేను అన్నీ పొడుగ్గా ఉన్నాయి కండి, ఇట్లా హాఫ్‌లోకి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి, పొట్టు తీసుకొని. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, నానబెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని. నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే సరిపోతుందండి. మీ క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి నంది రోట్లో వేసి నూరుకుందాము. నేనేమి ఆయిల్ అయితే యాంచట్లేదండి. ఈల్లో కూడా పచ్చిమిరపకాయల పచ్చడిలో కూడా చాలా రకాలు చేస్తారు. ఇదైతే ఒకటో పద్ధతి అండి, బాగుంటుంది. పాతకాలం పద్ధతి చాలా బాగుంటుంది. ఎమ్మటే తొందరగా అయిపోవాలంటే సద్దిలల్లోకి, పొలాలకి వెళ్ళి ఇలా పచ్చడి నూరుకొని వెళ్ళేటోళ్ళు. మీకు కావాలనుకుంటే నూనెలో అయినా ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలను కొంచెం వేపుకొని నూరుకోవచ్చండి. మీరు కావాలంటే రోట్లోనే నూరుకోకపోయినా మిక్సీలో కూడా బరకగా బ్లెండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా బరకగా బ్లెండ్ చేసుకోండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం మెదుగుతున్నాక అందులో వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర కొంచెం మెదిగినాక ఎచ్చపచ్చగా, మరీ పేస్ట్లా కాకుండా మెత్తగా కాకుండా బరకగా మీరు పచ్చిమిరపకాయలు అనేది నూరుకోండి. అందులో కొంచెం మనం తీసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం నూరుకోండి. ఇలా నూరుకున్న తర్వాత నేనేం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, చింతపండు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. నానబెట్టిన చింతపండు. మీకు మెదిగే కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు వాటర్ అనేది క్వాంటిటీ అనేది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదండి, చింతపండు అనేది సరిపోతుంది. ఇట్లా మెదిగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎచ్చపచ్చగా దంచేసుకొని, ఎక్కువ మెత్తగా కాకుండా బరకగా పంటికి తగులుతుంటే బాగుంటుందండి పచ్చడి అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చలికాలంలో కొంచెం స్పైసీగా, పుల్లగా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిరపకాయల పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. రాగి ముద్ద తినే వాళ్ళైనా సరే ఒకసారి ట్రై చేసుకోండి. ఇంకంతేనండి, ఇలా పచ్చగా దంచిన పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని, మీకు కావాలనుకుంటే నెయ్యి, నూనె వేసుకోండి. లేదంటే అలా తిన్నా చాలా బాగుంటుంది. స్పైసీ తినే వాళ్ళైతే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఈ పచ్చడిని. మీకు కనుక మంచిగా టేస్టీగా నచ్చితే కనుక నాకు కామెంట్స్ చేసి చెప్పండి, మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా నచ్చిందో అనేది. అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.